హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఎస్ఆర్ అకాడమీ. అందరూ బాగున్నారా? సో ఇన్ లాస్ట్ క్లాస్ ఎన్ఎస్ఆర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కంప్లీట్ అయినాయి. SN1 reaction, SN2 reactions and its applications completed, and some equations also completed. So today's section is elimination reactions. ఎలిమినేషన్ రియాక్షన్. ఇక్కడ మనం ఈ ఎలిమినేషన్ రియాక్షన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయేమో మనకి, ఓకేనా? సో ఎలిమినేషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. మనం ఇక్కడ ఆల్కైల్ ఎలిమినేషన్ టూ టైప్స్ డిస్కస్ చేసుకుంటారు. E1 రియాక్షన్, E2 రియాక్షన్. సో E1 E2 అంటే ఏంటంటే మనకి యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్. E1 మీన్స్ యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్. Here bimolecular elimination reactions. ఓకే. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ E2 రియాక్షన్ బాగా ఇంపార్టెంట్ అమ్మ. E1 అంతా ఎంత తక్కువ అడగటం. సో E1 E2 మనకు బాగా ఫోకస్ చేసుకోవాలి. సో ఇక్కడ E1 రియాక్షన్ అండ్ E2 రియాక్షన్. సో ఏంటి ఎలిమినేషన్ అంటే మనకు ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి కొన్ని తీసేస్తున్నారు. తీసేసినప్పుడు ఫామ్ అయ్యే ప్రోడక్ట్ని మనం అక్కడ జరిగే రియాక్షన్ ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ E2 రియాక్షన్లో E2 రియాక్షన్ దీనికి మా పేరు ఏంటంటే డీహైడ్రోహాలోజినేషన్ ఆర్ ఆల్ఫా బీటా ఎలిమినేషన్ ఆర్ యాంటీ ఎలిమినేషన్. ఓకేనా? E2 రియాక్షన్ పేరు డీహైడ్రోహాలోజినేషన్, ఆల్ఫా బీటా ఎలిమినేషన్ అండ్ యాంటీ ఎలిమినేషన్. సో ఇక్కడ మనం చూడండి, రియేజెంట్ ఎవరు కావాలంటే ఇక్కడ మనకి మెయిన్ రియేజెంట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డీహైడ్రోహాలోజినేషన్? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హాలోజన్. దాన్ని డీహైడ్రోహాలోజినేషన్ అంటాం. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ రిమూవ్ చేయడానికి మనకి ఎవరు కావాలంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్స్ కావాలి. సో ఇక్కడ రియేజెంట్ పేరు ఏంటంటే ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్ ఏజెంట్. మనకి డీహైడ్రోహాలోజినేషన్ ఏజెంట్స్కి మనకి మెయిన్గా ఉపయోగించేది ఎవరంటే మనం ఆల్కహాలిక్ KOH. ఈ ఆల్కహాలిక్ KOHని ఎలా రాసుకోవచ్చురా? ఫర్ ఎగ్జాంపుల్ C2H5 plus KOH. దిస్ ఇస్ ఆల్సో ఆల్కహాలిక్ KOH. ఆర్ మిథైల్ ఆల్కహాల్ ప్లస్ KOH ఇలా రాసుకోవచ్చు మనం. ఆర్ ఇక్కడ దీంతో నిరాంగా రాసుకోవచ్చు C2H5 ఆల్కహాల్ ప్లస్ KOH కలిసి మనకి ఇక్కడ సాల్ట్ ఆఫ్ పొటాషియం మిథాక్సైడ్, పొటాషియం మిథాక్సైడ్. సో ఇదన్నా అంతా ఒకటే మీనింగ్ రా. ఒక ఆల్కహాలిక్ KOHని మనం ఇలా రాసుకోవచ్చు, లేదా ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఇలా మిథైల్ ఆల్కహాల్, ఇక్కడ ఎథైల్ ఆల్కహాల్ తీసుకున్నాడు. ఇది ఒక రియేజెంట్. నెక్స్ట్ మనకి సోడామైడ్ NaNH2 రా. దిస్ ఇస్ ఆల్సో డీహైడ్రోహాలోజినేషన్ ఏజెంట్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ టెర్షియరీ. ఓకేనా? దిస్ వన్ కార్బన్ CH3 ఓకేనా? పొటాషియం సాల్ట్ ఆఫ్ టెర్షియరీ బ్యూటాక్సైడ్ అంటాం దీన్ని. పొటాషియం సాల్ట్ ఆఫ్ టెర్షియరీ బ్యూటాక్సైడ్. ఇవి మనకి డీహైడ్రోహాలోజినేషన్ ఏజెంట్స్. ఓకే. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇది E2 రియాక్షన్లో మనం తీసుకునే రియేజెంట్స్ ఎవరు? ఆల్కహాలిక్ KOH, దీన్ని ఇలా రాసుకోవచ్చు సోడామైడ్ అండ్ టెర్షియరీ బ్యూటాక్సైడ్, పొటాషియం సాల్ట్ ఆఫ్ టెర్షియరీ బ్యూటాక్సైడ్. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే చూడండి, CH3CH2Cl తీసుకున్నారా? దీన్ని ఆల్కహాలిక్ KOHతో రియాక్షన్ చేస్తున్నప్పుడు ఎలిమినేషన్ జరుగుతుంది. చూడండి, హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం,
దాని పక్క కార్బన్ని బీటా అంటాం. చూడండి ఇక్కడ ఆల్ఫా బీటా ఎలిమినేషన్ అన్నాం రా. ఆల్ఫా బీటా ఎలిమినేషన్ అంటే ఏంటంటే హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా కార్బన్ అని, నెక్స్ట్ కార్బన్ బీటా కార్బన్ అని అంటాం రా. సో ఇక్కడ ఆల్ఫా కార్బన్ నుంచి హాలోజను, బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ లాస్, ఆల్ఫా బీటా ఎలిమినేషన్. ఇక్కడ వచ్చి మన కన్వీనియంట్ కోసము ఇక్కడ సిఎల్ రాసుకుంటా, ఇక్కడ హెచ్ రాసుకున్నాం. సో ఈ రెండు మనకు లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి యాంటీ ఎలిమినేషన్ అన్నారా. యాంటీ ఎలిమినేషన్ అంటే మనకి ఏమవుతుందంటే సో సిఎల్ ఇక్కడ కింద వస్తున్నారు ఇలా ఉంటుంది. ఓకేనా, హైడ్రోజన్ అటు సైడ్ అయితే క్లోరిన్ ఇటు సైడ్, ఏదండి యాంటీ ఎలిమినేషన్ అంటాము. సో ఇక్కడ ఈ రెండు జరుగుతున్నప్పుడు మనకు చూడండి ఇంటర్మీడియట్ ఫామ్ ఉంది. ఇక్కడ CH2 ఈ బాండ్ బ్రేక్ అవుతుందా, CH2 ఈ కూడా బాండ్ రెడీగా ఉంటుంది, ఇక్కడ బాండ్ మేకింగ్ అవుతుందా. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిషన్ స్టేట్. ఇది అన్స్టేబుల్ అమ్మ. సో ఇక్కడ నుంచి మనకి లాస్ అయిపోతున్నారా, CH2 డబుల్ బాండ్ CH2. ఓకే, ఇది మనకి మెకానిజం రా. ఒక ఆల్ఫా బీటా, ఒక ఇది ఆల్ఫా కార్బన్ రా, ఇది బీటా కార్బన్. ఒక ఆల్ఫా బీటా ఎలిమినేషన్, యాంటీ ఎలిమినేషన్ ఇలా జరుగుతుంది మనకి. ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ E2 రియాక్షన్. మనకి ఇక్కడ ఈ మొత్తం మనకి ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే సింగిల్ స్టెప్ రియాక్షన్. మొత్తం సింగిల్ స్టెప్లో జరుగుతుంది రియాక్షన్. నో ఇంటర్మీడియట్, నో ఇంటర్మీడియట్, నో ఇంటర్మీడియట్ కాబట్టి నో రీఅరేంజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రేట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ న్యూక్లియోఫైల్. ఓకే, ఇక్కడ న్యూక్లియోఫైల్ అంటే ఆల్కహాలిక్ KOH. సో రెండింటి మీద డిపెండ్ అవుతుందిరా. సో అందుకని ఇక్కడ ఆర్డర్ ఈక్వల్ టు 2, మాలిక్యులారిటీ ఆల్సో 2. ఇక్కడ ప్రొడక్ట్ ఎవరు వస్తారంటే మనకి, సో ఇక్కడ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందిరా. ప్రొడక్ట్ ఎవరంటే మనకి ఆల్కీన్. ఇక్కడ ప్రొడక్ట్ ఎవరు, ఆల్కీన్. సో ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఆల్కీన్స్ 2 ఫామ్ అవుతాయి. ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఒకటి మైనర్ ప్రొడక్ట్. మేజరు మైనర్. సో మేజరు మైనర్ ఎలా కనుక్కోవాలో మనం చూద్దాము. ఇవి కొన్ని పాయింట్స్. ఇక్కడ నో ఇంటర్మీడియట్, నో రీఅరేంజ్మెంట్, డిపెండ్స్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ న్యూక్లియోఫైల్. సో ప్రొడక్ట్ ఎవరు ఫామ్ అవుతారంటే ఆల్కీన్ ఫామ్ అవుతుంది మనకి. ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. CH3, CH2, CHBr, CH3ని ఆల్కహాలిక్ KOHతో రియాక్షన్ చేస్తున్నారా. సో ఇక్కడ ఆల్కహాలిక్ KOH కనబడింది కాబట్టి E2 రియాక్షన్ డిహైడ్రో హాలోజినేషన్. ఓకేనా, డిహైడ్రో హాలోజినేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ డిహైడ్రో హాలోజినేషన్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు చూడండి మనకి హాలోజన్ అటాచ్ కార్బన్ తీసేది ఆల్ఫా కార్బన్ రా, నెక్స్ట్ బీటా, నెక్స్ట్ బీటా. సో ఇక్కడ 2 బీటా కార్బన్ ఉన్నాయి కాబట్టి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయిరా. ఇక్కడ నుంచి హైడ్రోజన్ బిఆర్ లాస్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ నుంచి లాస్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. చూడండి ఇప్పుడు CH3, CH డబుల్ బాండ్ CH, CH3 ప్లస్ ఇంకో ప్రోడక్ట్ CH3, CH2, CH డబుల్ బాండ్ CH2. సో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యారు. ఒకటి మేజర్ మనకి ఆర్గానిక్లో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయితే ఒక మేజర్ ఉంటుంది, ఒకటి మైనర్ ఉంటుంది. ఎవరు మేజర్ ఎవరు మైనర్ అంటే సో ఇక్కడ సిడ్జాఫ్ రూల్ అనే ఒక సిడ్జాఫ్ రూల్ రా. సో సిడ్జాఫ్ రూల్ ఏంటంటే అకార్డింగ్ టు సిడ్జాఫ్ రూల్ ద ఆల్కీన్ ఇన్ ఆల్కీన్లో ఆల్కీన్ దగ్గర మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ అకార్డింగ్ టు సిడ్జాఫ్ రూల్ the alkene having more number of substitutions that is major product. Okay, దీని సిడ్జాఫ్ ప్రోడక్ట్ అంటుంది. మేజర్ ప్రోడక్ట్ కి అండర్ నేమ్ ఈస్ సిడ్జాఫ్ ప్రోడక్ట్.
ఇంకా రిమైనింగ్ ఏంటంటే మనకి తక్కువ ఉంది కదా, దీన్ని ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ రా. చూడండి హియర్ double of alkene ra, this side one methyl group, this side two methyl groups, here this side no methyl group, this side one methyl group. So this is the major product ra, this is the minor product. Okay na, so major product kabatti, so this is the zigzag product antamu, this is the half man product ra, half man product ante less number of substitution ante half man, more number of substitution ante zigzag rule ante zigzag product. ఓకే, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బ్రోమిన్ తీసుకున్నారా, దీన్ని ఎవరితో రియాక్షన్ చేస్తుంది చూడండి, C2H5OK. ఓకే, దీంతో రియాక్షన్ చేస్తుందా అంటే దీని మీనింగ్ ఏంటి, ఆల్కహాలిక్ KOH అన్నాం. సో దీంతో రియాక్షన్ చేస్తున్నప్పుడు మనకి చూడండి హాలోజన్ అంటే ఆల్ఫా, బీటా, 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 3 బీటాలు అంటే ఇక్కడ 3 ప్రొడక్ట్స్ వస్తాయి అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ అయినా ఇక్కడ లాస్ అయినా ఒకే ప్రోడక్ట్ వస్తుందా, బయట లాస్ అయినప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది. సో ఇక్కడ కానీ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన దగ్గర ఒక హైడ్రోజన్ తీసేసాంరా, సో మీకు ఏమొస్తుందంటే ఇక్కడ నేను ఇక్కడ తీసేసానమ్మా ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇటు బయట తీసేసారా, ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఒకటి మైనర్ ప్రొడక్ట్. సో అకార్డింగ్ టు సిర్జాఫ్ రూల్, మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, దిస్ ఇస్ ద మేజర్ ప్రొడక్ట్, దిస్ ఇస్ ద మైనర్ ప్రొడక్ట్. ఓకే, ఈ అందరూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. C2H5OK తీసుకున్నారా, ఆల్ఫా, బీటా, బీటా. సో 2 బీటాలు ఉన్నాయి కాబట్టి 2 ప్రొడక్ట్స్ వస్తాయిరా. సో ఇక్కడ అవుట్ సైడ్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ వచ్చింది, ఇన్సైడ్ తీసుకున్నారా. ఇప్పుడు ఇద్దరు మేజర్ ప్రొడక్ట్ ఎవరు, దిస్ ఇస్ ద మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, దిస్ ఇస్ ద మేజర్ ప్రొడక్ట్, దిస్ ఇస్ ద మైనర్ ప్రొడక్ట్. సో ఈ విధంగా మనం ఎలిమినేషన్ రియాక్షన్స్లో మన క్వశ్చన్స్ E2 రియాక్షన్ వచ్చినప్పుడు నో రీఅరేంజ్మెంట్, డైరెక్ట్గా హాలోజన్ తీసేసాము, హాలోజన్ దగ్గర ఆల్ఫా కార్బన్ నుంచి హాలోజన్ తీసేసాము, పక్కన బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీసేసినప్పుడు ఆ రెండింటిల మధ్యలో మనకి ఏమొస్తుందంటే డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ నో రీఅరేంజ్మెంట్ రా, E2 రియాక్షన్. E1 రియాక్షన్ అయితే మనకి రీఅరేంజ్మెంట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి నో రీఅరేంజ్మెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి మనకి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ ఎవరిని తీసుకున్నారంటే తీసుకున్నారా, టెర్షియరీ పొటాషియం సాల్ట్ ఆఫ్ టెర్షియరీ బీటా ఆక్సైడ్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో E2 రియాక్షన్. ఇయర్ ఆల్ఫా, బీటా, బీటా, బీటా. ఈ బీటా బీటా ఎక్కడ లాస్ అయినా ఒకటే, ఎక్కడ లాస్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మేజర్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, సో రియేజెంట్ మనం తీసుకున్న డిహైడ్రో హాలోజనేషన్ ఏజెంట్ ఇది ఉంటే, సో ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్ ఏంటమ్మా, ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ ఈజ్ ద మేజర్. ఎందుకు సార్ ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ అంటే, మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బల్క్ గ్రూప్ ఉందిరా, ఈ బల్క్ గ్రూప్ ఇక్కడ నుంచి హైడ్రోజన్ తీసేయాలి, ఎక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ. సో ఇక్కడ నుంచి తీసేయడానికి మనకు పక్కన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి స్టీరిక్ ఎంట్రన్స్ ఉంటుందిరా, స్టీరిక్ ఎంట్రన్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ నుంచి హైడ్రోజన్ రాదు. సో ఇక్కడ చూడండి ఫ్రీగా ఉంది, సైడ్ ఏమి స్టీరిక్ ఎంట్రన్స్ లేదు బల్క్ గ్రూప్ సైడ్లో, అందుకని ఇక్కడ ప్రయారిటీ ఇస్తుందిరా, గుర్తుపెట్టుకున్నామా. ఇది రియాజెంట్, ఇది డిహైడ్రో E2 రియాక్షన్ ఏరా. E2 రియాక్షన్ మనకు మేజర్ ప్రొడక్ట్ ఎవరు, సిర్జాఫ్ ప్రొడక్ట్. బట్ ఇన్ దిస్ కేస్ you take the tertiary beta oxide, potassium salt of tertiary beta oxide, half man product is the major product. So this is the major product, this is the major, this is minor. A product major half man product,
హాఫ్మ్యాన్ ప్రోడక్ట్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్, సిట్జాబ్ ప్రోడక్ట్ ఈజ్ ద మైనర్ ప్రోడక్ట్. ఎందుకు సార్? రీజన్ ఏంటంటే చూడండి, మనకి మెకానిజం తీసుకొచ్చినప్పుడు మనం తీసుకున్న న్యూక్లియోఫైల్ అనేది బీటా కార్ నుంచి హైడ్రోజన్ తీసేయాలి. సో తీసేటప్పుడు ఇక్కడ ఉన్న చూడండి, మనకి ఎవరన్నా బల్క్ గ్రూప్ ఉంది, ఇక్కడ న్యూక్లియోఫైల్ ఓకేనా, ఓ మైనస్ మొత్తం న్యూక్లియోఫైల్, ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి తీసేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలి. కంటే మనకి ఆల్రెడీ ఇక్కడ కార్బన్స్ ఉండడం వల్ల స్టీరిక్ ఎంట్రన్స్ ఎక్కువ ఉండడం వల్ల అంత ఈజీగా రియాక్షన్ జరగదు. అందుకని ఇక్కడ ఇటు సైడ్ చూడండి ఫ్రీగా ఉంది, ఇక్కడ హైడ్రోజన్ దగ్గర బల్క్ గ్రూప్స్ ఏం లేవు, బట్ ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఈజీగా తీసేసుకుంటుంది. అప్పుడు ఈ ప్రోడక్ట్ దిస్ ఇస్ ద మేజర్ ప్రోడక్ట్, దట్ ఈస్ ద మైనర్ ప్రోడక్ట్. గుర్తుపెట్టుకున్నాం. ఆల్కహాలిక్ KOH కానీ సోడామైడ్ కానీ ఎన్ని కనబడ్డప్పుడు మనకి సిట్జాబ్ ప్రోడక్ట్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్. ఇన్ దిస్ కేస్ హాఫ్మ్యాన్ ప్రోడక్ట్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్ అన్నాం. ఓకే, ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకున్నాం. ఒక రీజన్ ఏంటి, ఇప్పుడు బల్క్ గ్రూప్ రా. ఓకే, నెక్స్ట్ so this is the E2 reaction. Next one E1 reaction. ఇక్కడ E1 రియాక్షన్ అంటే సిమిలర్ టు SN1 రియాక్షన్ రా. ఓకేనా, ఇక్కడ ఇది డిపెండ్స్ ఆన్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే సాల్వెంట్, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ ఉంటాయి రా. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా కన్వర్ట్ టు ఆల్కీన్, ఇక్కడ కూడా ఆల్కైల్ హ్యాలైడ్ కన్వర్ట్ టు ఆల్కీన్ రా. సో ఇక్కడ రియేజెంట్ ఎవరంటే పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ రా, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. సో యారో మార్క్ మీద పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఉండి ఖచ్చితంగా టెంపరేచర్ ఇస్తాడు కదా. మనకి చూడండి SN1 రియాక్షన్లో కూడా పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ తీసుకుంటున్నా, అక్కడ లో టెంపరేచర్, ఇక్కడ ఖచ్చితంగా దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ హై టెంపరేచర్, ఒక పోలార్ ప్రోటిక్ ఉంటుంది, ఇక్కడ హై టెంపరేచర్, అక్కడ ఏంటి లో టెంపరేచర్. ఇది కండిషన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ CH3 CH2 Cl తీసుకున్నారా. ఓకే, CH3 CH2 Cl తీసుకున్నాను. ఇక్కడ పాయింట్స్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ తీసుకున్నాం రా. సిమిలర్ టు SN1 రియాక్షన్ చెప్పాం కదా. ఇక్కడ మనకి చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ E1 రియాక్షన్ చూడండి. ఇట్ ఈస్ టూ స్టెప్ మెకానిజం రా. కార్బోకేటయాన్ ఇంటర్మీడియట్ ఫామ్, కార్బోకేటయాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంటే చెక్ ద రీఅరేంజ్మెంట్, చెక్ ద రీఅరేంజ్మెంట్, చెక్ ద రీఅరేంజ్మెంట్. సో ఇక్కడ ప్రొడక్ట్ ఎవరు వస్తారండి మనకి, ప్రొడక్ట్ ఇక్కడ కూడా ఆల్కీన్ వస్తుందిరా, ప్రొడక్ట్ ఎవరమ్మా ఆల్కీన్. సో ఇక్కడ సాల్వెంట్ ఎవరిని తీసుకుంటాం మనం, ఇక్కడ సాల్వెంట్ ఈస్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ అంటే ఎవరు మనకి వాటర్ తీసుకోవచ్చురా, ఇథైల్ ఆల్కహాల్ తీసుకోవచ్చు, లేదా మిథైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాము. ఓకేనా, ఇక్కడ ఖచ్చితంగా టెంపరేచర్ మెన్షన్ చేస్తాం, హై టెంపరేచర్, ఇక్కడ హై టెంపరేచర్. SN1 రియాక్షన్ లో టెంపరేచర్, ఇక్కడ ఏంటి హై టెంపరేచర్. మనకు కొన్ని పాయింట్స్ SN1 SN2 ఎలా ఐడెంటిఫై చేస్తామంటే SN1 రియాక్షన్లో మనకి E1 E2 రియాక్షన్లో సో యారో మార్క్ మీద ఇక్కడ ఇచ్చి డెల్టా ఇస్తే E1 రియాక్షన్, ఇలా ఇచ్చి డెల్టా అయిపోతే SN1 రియాక్షన్లో. ఓకేనా, ఎగ్జాంపుల్ CH3 CH3 CH2 Cl react with water at 60 degrees అని ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చాడు, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. అక్కడ ఖచ్చితంగా మనకి ఏ రియాక్షన్ జరుగుతుంటే
E1 రియాక్షన్ జరుగుతుందిరా. అదే ఇక్కడ ఓన్లీ ఇలా ఇచ్చాడు అనుకోండి, నో టెంపరేచర్ మీన్స్ ఖచ్చితంగా దగ్గర E1 SN1 రియాక్షన్ రా. సో టెంపరేచర్ మెన్షన్ చేశాడు, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఖచ్చితంగా E1 రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి మెకానిజం మనకి ఫస్ట్ స్టెప్ రా, 2 స్టెప్ అని చెప్పాము. సో ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుందంటే చూడండి అమ్మా, కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందిరా. సో ఇక్కడ నుంచి Cl వెళ్ళిపోతుంది మనకి. Cl లాస్ అయిపోయినప్పుడు మనకి CH3 CH3 CH2 ప్లస్ 1 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ అయిందిరా. సెకండ్ స్టెప్లో చూడండి, ఇక్కడ నుంచి 1,2 H- షిఫ్ట్ అవుతుందిరా. H- షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ 3 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది ఫస్ట్ స్టెప్ కార్బోకేటైన్ ఫామ్ ఉంది, స్టేబుల్ కార్బోకేటైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బీటా ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆల్ఫా, ఇది కార్బోకేటైన్ పక్క కార్బన్ నుంచి ఇక్కడ నుంచి కానీ ఏదైనా సేమ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి H+ తీసేసారు. H+ పోతే మనకి ఎవరు వస్తారు ఇక్కడ, ఒక CH2- వస్తుంది. సో మీకు వచ్చే ప్రోడక్ట్ ఉంది CH2 డబుల్ బాండ్ CH3. ఇది మనకి సిమిలర్ మనకి SN1 రియాక్షన్లో ఏం జరుగుతాము, కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది, తర్వాత న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎలిమినేషన్ అవుతుంది, H+ ఎలిమినేట్ అవుతుంది ఆల్ఫా కార్బోకేటైన్ నెక్స్ట్ కార్బన్ నుంచి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఇలా ఇచ్చాడు మనకేం చెప్పినప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి Br వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి Br వెళ్ళిపోతే 2 డిగ్రీ కార్బోకేటైన్ వస్తుంది. చూడండి ఫస్ట్ Br తీసేసాము. సో Br- వెళ్ళిపోయింది. Br- వెళ్ళిపోతే మనకి సో ఇక్కడ కార్బోకేటైన్ 2 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ ఉంది. పక్కన చూడండి 3 డిగ్రీ కార్బన్ ఉందిరా. సో ఇక్కడ 1,2 H- షిఫ్ట్ అవుతుందిరా. షిఫ్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ ఎవరు వస్తారంటే 3 డిగ్రీ కార్బోకేటైన్ వస్తుంది. ఇయర్ కార్బోకేటైన్ ఫామ్. నౌ ఇదే పక్కన ఇక్కడ నుంచి లాసుకోవచ్చు, ఇక్కడ నుంచి లాసుకోవచ్చు, ఇక్కడ లాస్ అయినా సేమ్ ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ నుంచి లాస్ అయితే ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇన్సైడ్ తీసేసారు. సో ఇన్సైడ్ ఇక్కడ తీసేసాను, ఒక ప్రోడక్ట్ వచ్చింది. అవుట్ సైడ్ తీసేసాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మేజర్ ప్రోడక్ట్ ఎవరంటే అకార్డింగ్ టు సిట్జెఫ్ రూల్ alkene having more number of substitution, this is the major product, this is the minor product. ఓకేనా, E1 E2లో డైరెక్ట్గా మనం నో రీఅరేంజ్మెంట్ హాలోజన్ తీసేస్తాం, బీటా కార్బన్ ఆల్ఫా కార్బన్ నుంచి హాలోజన్, బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీసేసి వాళ్ళిద్దరి మధ్యలో డబుల్ బాండ్ పెడతాం. కానీ ఇక్కడ E1 రియాక్షన్ వచ్చేసరికి మనం స్టెబిలిటీ చూసుకోవాలి. ఎందుకని కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ఫామ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా స్టెబిలిటీ చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది మనకి E1 E2 రియాక్షన్లో ఇక్కడ రెండు. ఓకేనా, నెక్స్ట్ రియాక్షన్ విత్ మెటల్స్లో ఫస్ట్ వన్ రియాక్షన్ విత్ సోడియం మెటల్ రా. ఇది నేమ్డ్ రియాక్షన్ రా, వుడ్జ్ రియాక్షన్. మనకి ఈ వుడ్జ్ రియాక్షన్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి రా. వుడ్జ్ రియాక్షన్ మనకి 2 టైప్స్ అమ్మా. ఏమిటి అంటే ఇంటర్మాలిక్యులర్ వుడ్జ్ రియాక్షన్, సెకండ్ వన్ ఇంట్రామాలిక్యులర్ వుడ్జ్ రియాక్షన్. WR means వుడ్జ్ రియాక్షన్, ఇంటర్మాలిక్యులర్ వుడ్జ్ రియాక్షన్, ఇంట్రామాలిక్యులర్ వుడ్జ్ రియాక్షన్. Again intermolecular వుడ్జ్ రియాక్షన్ 2 types లో సింపుల్ వుడ్జ్ రియాక్షన్, మిక్స్డ్ వుడ్జ్ రియాక్షన్. సింపుల్ వుడ్జ్ రియాక్షన్, సో ఇంట్రామాలిక్యులర్ ఒకటే. ఇవి మనకి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం.
సో ఉడ్జ్ రియాక్షన్ మనకి రియాక్షన్ విత్ సోడియం మెటల్ రా. సో ఇక్కడ ఉడ్జ్ రియాక్షన్ ఉంటాము, దాంట్లో టైప్స్ నేర్చుకుంటాం మనం. ఇంటర్మాలిక్యులర్ ఉడ్జ్ రియాక్షన్, ఇంట్రామాలిక్యులర్ ఉడ్జ్ రియాక్షన్. అగైన్ ఇంటర్మాలిక్యులర్ ఉడ్జ్ రియాక్షన్ 2 టైప్స్, సింపుల్ అండ్ మిక్స్డ్. సో ఒకదాని ఒకటి డిస్కస్ చేసుకుంటూ అవుతాం రా. ఫస్ట్ చూడండి, ఇంట్రామాలిక్యులర్ ఇంటర్మాలిక్యులర్ ఉడ్జ్ రియాక్షన్ రా. దాంట్లో ఫస్ట్ వన్ సింపుల్ ఉడ్జ్ రియాక్షన్. సింపుల్ ఉడ్జ్ రియాక్షన్ చూడండి. సో ఉడ్జ్ రియాక్షన్ డెఫినేషన్ రా. సో ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం రా, సోడియం మెటల్తో రియాక్షన్ చేస్తున్నాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తీసుకున్నప్పుడు హయ్యర్ ఆల్కేన్స్ ఫామ్ అని తీరం. ఎలా ఫామ్ అవుతారమ్మా? హయ్యర్ ఆల్కేన్స్. సో లాస్ ఆఫ్ సోడియం ఎక్స్. ఇక్కడ సింపుల్ ఉడ్జ్ రియాక్షన్ వాడు ఇలా ఇస్తాడు, 1 మోల్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ కనబడుతుంది మనకి. కానీ ఇక్కడ మనం ఎన్ని మోల్స్ తీసుకోవాలంటే 2 మోల్స్ తీసుకోవాలి. సో 2 మోల్స్ తీసుకుంటే సింపుల్ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ కన్వర్ట్ టు ఆల్కేన్, హయ్యర్ ఆల్కేన్స్, డబల్ అవుతుంటుంది. ఆర్కింగ్ ఒక ఆర్క్ మధ్యలో సింగిల్ వన్. ఇక్కడ ఏ మెకానిజం జరుగుతుందంటే ఫ్రీ రాడికల్ రియాక్షన్ జరుగుతుంది. అదేం చేస్తున్నామా? ఫ్రీ రాడికల్ ఒక రియాక్షన్ జరుగుతుంది. ఫ్రీ రాడికల్ మెకానిజం రా, ఫ్రీ రాడికల్ మెకానిజం టేక్స్ ప్లేస్ రా. చూడండి ఇక్కడ ఫస్ట్ మెకానిజం ఒకటి రాసుకుందాము. సోడియం మెటల్ రా, మెటల్స్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్, సోడియం కన్వర్ట్ టు Na ప్లస్, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి ఆల్కైల్ హ్యాలైడ్ రా. ఆల్కైల్ హ్యాలైడ్ మనకి బాండ్ బ్రేక్ అవుతుందిరా. చూడండి ఈ ఆల్కైల్ హ్యాలైడ్ మనకి హాలోజన్స్ రా, ఆర్ ప్లస్ ఎక్స్ మైనస్ రా, ఆర్ ప్లస్. ఈ ఎక్స్ ప్లస్ అనేది చూడండి, సారీ ఆర్ ప్లస్ అనేది అక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ తీసుకుంటుందిరా, తీసుకొని ఆర్ రాడికల్గా కన్వర్ట్ అవుతున్నాము, అంటే ఆర్ రాడికల్. సో ఈ విధంగా 2 మోల్స్ తీసుకుంటున్నాము, 2 ఎలక్ట్రాన్స్, ఒక 2 ఆర్ ప్లస్, 2 ఆర్ ప్లస్, ఒక 2 రాడికల్స్. సో ఈ రాడికల్ ఇంకొక రాడికల్ కలిసి మనకి ఎవరు ఫామ్ అవుతారంటే ఆర్ సింగిల్ బాండ్ ఆర్. ఇది మనకి మెకానిజం రా. సో మెకానిజం బేస్డ్ క్వశ్చన్స్ ఏం అడగడం మనకి ఇక్కడ, ఏ మెకానిజం అడుగుతారా? సో ఏంటి? ఫ్రీ రాడికల్ మెకానిజం. వాట్ ఈస్ ద ఉడ్జ్ రియాక్షన్? An alkyl halide react with sodium metal in presence of dry ether to form higher alkanes. To form higher alkanes is known as simple Wurtz reaction. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇది మెకానిజం రా. ఇప్పుడు CH3 CH2 Cl రియాక్ట్ విత్ సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అన్నాడు రా. ఇక్కడ మనకి సేమ్ ఒకే ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది సింపుల్ వుడ్జ్ రియాక్షన్ రా. సో ఖచ్చితంగా ఆల్కైల్ గ్రూప్ డబుల్ అవుతుంది. ఇక్కడ వాట్ ఈస్ ఆల్కైల్ గ్రూప్? ఇథైల్ గ్రూప్. ఇథైల్ గ్రూప్ డబుల్ అవుతుందంటే చూడండి, CH3 CH2 CH2 CH3 ఇద్దరి మధ్యలో మనకి ఏమొస్తుంది? బాండ్ వస్తుంది. పక్కన డబుల్ అవుతున్నాం. ఇలా ఇచ్చాడు రా, 1 2 3 ప్రొపైల్ ఇచ్చాడు. ప్రొపైల్ ఆల్కైల్ హ్యాలైడ్ కన్వర్ట్ టు హెక్సేన్. పక్కన 3 4 5 హెక్సేన్, డబుల్ పక్కన 6 అవుతుంది రా. ఇప్పుడు ఇది ఇలా ఇచ్చాడు, సైక్లో బ్యూటైల్ బ్రోమైడ్ ఇచ్చాడు. దీన్ని ఉడ్జ్ రియాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 సైక్లిక్ గ్రూప్స్ జాయింట్ అవుతాయి. పక్కన ఇలా ఇచ్చాడు రా, దిస్ ఈజ్ కన్వర్ట్ టు 2 సైక్లిక్ ప్రొపైల్ గ్రూప్ రా జాయింట్ అవుతుంది. ఇది చూడండి, ఇది మనకి దేనికి ఎగ్జాంపుల్ రా? సింపుల్ వుడ్జ్ రియాక్షన్స్కి ఎన్ని ఎగ్జాంపుల్స్ రా. సో వాడి ఎగ్జామ్లో మనకి ఆల్కైల్ హ్యాలైడ్ ఇస్తాడు, యారో మార్క్ మీద సోడియం డ్రై ఈథర్ ఇస్తే ఖచ్చితంగా వుడ్జ్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి.
ఒకే ఆల్కైల్ హ్యాలైడ్ ఇస్తే ఖచ్చితంగా దానికి సింపుల్ వుడ్ రియాక్షన్. మనకి ఇచ్చిన ఆల్కైల్ గ్రూప్ని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డబుల్ రాసుకొని జాయింట్ చేయటమే రాదు. సో అది మనకి సింపుల్ వుడ్ రియాక్షన్. సో నెక్స్ట్ వన్ మిక్స్డ్ వుడ్ రియాక్షన్ అండి. సో ఇక్కడ మిక్స్డ్ వుడ్ రియాక్షన్ కూడా దేనికి ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మాలిక్యులర్ వుడ్ రియాక్షన్ ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ కంప్లీట్ అయిపోయిందిరా. మిక్స్డ్ వుడ్ రియాక్షన్ చూడండి. మిక్స్డ్ వుడ్ రియాక్షన్ అంటే ఏంటి పేర్లండి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్కైల్ ఒకళ్ళు RX తీసుకున్నారా, రియాక్ట్ విత్ సోడియం R-X. టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా, అండ్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ ఇన్ వుడ్ రియాక్షన్ రా. సో రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇక్కడ చూడండి మిక్స్డ్ వుడ్ రియాక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని నాకు సింపుల్ వుడ్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఒక ఆల్కేన్ వచ్చింది రాజు, ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇక్కడ మిక్స్డ్ తీసుకున్నప్పుడు మనకి 3 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సార్ ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి సార్ అంటే ఇక్కడ చూడండి ఈ ఆల్కైల్ గ్రూప్ని డబుల్ రాసుకోండి. ఆల్కైల్ రా ఒకటి. నెక్స్ట్ ఈ ఆల్కైల్ గ్రూప్ని 2 టైమ్స్ రాసుకున్నాం, R' డబల్ ప్లస్ ఇద్దరు కాంబినేషన్ ఒకటి R'. ఓకే, అంటే మనం మిక్స్డ్ వుడ్ రియాక్షన్లో మనం డిఫరెంట్ కైండ్ 2 ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం, 3 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరు C2H5Br ప్లస్ సోడియం ప్లస్ C3H7Br ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అని ఇచ్చాడు. ఒకటి ఇథైల్ బ్రోమైడ్, ఇంకొకరు ఏంటమ్మా ప్రొపైల్ బ్రోమైడ్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, 3 ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఏమేమి వస్తాయి, దీన్ని డబల్ చేసుకోవాలి రావు. ఇథైల్ గ్రూప్ కన్వర్ట్ టు బ్యూటైన్. సో ఫస్ట్ వన్ ఇది డబల్ రా, C2H5 సింగిల్ బాండ్ C2H5, వాట్ ఇస్ ద కాంపౌండ్ నేమ్ బ్యూటైన్ ఫామ్ అవుతుంది రా. ప్రొపైల్ గ్రూప్ డబల్ రా, 3 + 3 6 అంటే ఇక్కడ ఎవరు వస్తారు మనకి C3H7 సింగిల్ బాండ్ C3H7, దిస్ నేమ్ ఈజ్ హెక్సేన్. ఎవరు వస్తారమ్మా హెక్సేన్. ప్లస్ ఇద్దరు కాంబినేషన్ రా, 2 + 3 7 C2H5 C3H7 రా, 3 + 5 పెంటేన్. ఎవరమ్మా పెంటేన్. కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ వుడ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే 3 ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే మిక్స్డ్ వుడ్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడండి ఇలా ఇచ్చాడు రా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇచ్చాడు. సింపుల్ మనకి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి 3, దీన్ని డబుల్ రాసుకొని ఫస్ట్ సైక్లోబ్యూటైల్ జాయింట్ ప్లస్ సైక్లోప్రోపైల్ జాయింట్ ప్లస్ సైక్లోబ్యూటైల్ జాయింట్. ఓకే, ఈ విధంగా మనం మిక్స్డ్ వుడ్ రియాక్షన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం నేర్చుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంటర్మాలిక్యులర్ వుడ్ రియాక్షన్. సో ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ వుడ్ రియాక్షన్లో ఏ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో ఓన్లీ మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్. మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ మొత్తం చూడండి ఒక హాలోజన్ ఉంది. కానీ ఇంటర్మాలిక్యులర్ వుడ్ రియాక్షన్లో మనకి ఓన్లీ మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇంట్రామాలిక్యులర్ వుడ్ రియాక్షన్. చూడండి ఇంట్రామాలిక్యులర్ వుడ్ రియాక్షన్ ఎవరైనా వారు పడుతుంటే డై ఆల్కైల్ హ్యాలైడ్ రా. డై ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇక్కడ చూడండి మనకి 2 హాలోజన్స్ ఉంటాయిరా. ఇప్పుడు మనం తీసుకున్న హాలోజన్స్లో 1,2 హాలోజన్స్ ఉంటే వాడు పొజిషన్ రా 1,2 డైహాలైడ్స్ మన వుడ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే, లేదా 1,3 డైహాలైడ్స్, 1,4 డైహాలైడ్స్, 1,5 డైహాలైడ్స్ ఆర్ 1,6 డైహాలైడ్స్.
సో 1,2 డైహాలైడ్స్ తీసుకొని ఉడ్జ్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంటే అంటే ఎవరు సోడియం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఎవరు ఫామ్ అవుతారంటే 1,2 డైహాలైడ్ కన్వర్ట్ టు ఆల్కీన్. సో రిమైనింగ్ ఈ 1,3 1,5 ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారంటే ప్రొడక్ట్ సైక్లో ఆల్కేన్. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో 2 హాలోజన్స్ ఇచ్చి ఉడ్జ్ రియాక్షన్ ఇన్వాల్వ్ పడ్డప్పుడు మీరు పొజిషన్ చూసుకోవాలి. 1,2 పొజిషన్లో ఉంటే ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 1,3 పొజిషన్, 1,4 పొజిషన్, 1,5 పొజిషన్, 1,6 పొజిషన్. సో మనం తీసుకున్నప్పుడు మనకు ఎవరు ఫామ్ అవుతారంటే సైక్లో ఆల్కేన్స్ ఫామ్ అవుతారు. ఎవరు ఫామ్ అవుతారు? సైక్లో ఆల్కేన్స్. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. CH2Cl react with sodium in presence of dry ether. ఏమొస్తుంది చూడమ్మా, 1,2 పొజిషన్ 1,2 1,2 డైహాలైడ్స్ రా. సో ఏం ఫామ్ అవుతుందన్నాం సింపుల్గా ఇక్కడ చూడండి, సోడియం మెటల్ తోటి ఇక్కడ మొత్తం లాస్ అయిపోయింది. 2 మోల్స్ ఆఫ్ సోడియం తీసుకుంటాము. NaCl లాస్ అయిపోయి మీకు CH2 డబుల్ బాండ్ CH2 ఆల్కీన్ ఈథీన్ ఫామ్ అయింది. ఎవరు ఫామ్ అయ్యారమ్మా? ఈథీన్ ఫామ్ అయింది. సెకండ్ వన్ CH3 CHCl CH2Cl సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇప్పుడు చూడండి ఇక్కడ పొజిషన్ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి. 1 2 3 1 3 పొజిషన్లో 2 హాలోజన్స్ ఉండేరా. సో మనకి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బాండ్ బ్రేక్ అవుతుందిరా. సో ఇక్కడ రాడికల్ వస్తుంది, ఇక్కడ రాడికల్ వస్తుందిరా. ఈ రాడికల్స్ 1 3 అంటే సైక్లో ప్రొపైన్ ఫామ్ అవుతుందిరా. సో ఈ కార్బన్ జాయింట్ రా. ఈ కార్బన్ జాయింట్ అయితే 1 2 3 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుందిరా. ఓకేనా? 1 2 3 దీని దగ్గరికి ఎక్కడ ఉన్నారు? ఇక్కడ సబ్స్టిట్యూషన్ సైక్లో. నెక్స్ట్ వన్ చూడండి, ఇలా ఇచ్చాడు 1 2 3 4 5 6 1 6 ఇచ్చాడు. ఎవరు ఫామ్ అవుతారు? ఫస్ట్ కార్బన్ 6 కార్బన్ జాయింట్ అయితే మనకి 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. ఎవరు ఫామ్ అవుతారు? 6 సైక్లోహెక్సేన్. నెక్స్ట్ చూడండి, ఇలా ఇచ్చాడు 1 2 3 4 5 కార్బన్స్ 1 5 పొజిషన్ రా. 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. ఎవరు? సైక్లోపెంటేన్. కాబట్టి ఇంట్రా 2 హాలోజన్స్ ఇచ్చినప్పుడు 1 2 పొజిషన్ ఉంటే ఆల్కీన్, రిమైనింగ్ ఏం తీసుకున్నా 1 3 అంటే సైక్లోప్రోపేన్, 1 4 అంటే సైక్లోబ్యూటేన్, 1 5 అంటే సైక్లోపెంటేన్, 1 6 అంటే సైక్లోహెక్సేన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. కూర్చున్నాం 1 2 3 4 1 3 4 ఈ రెండు జాయింట్ అవ్వ మనకి బైసైక్లిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి రా. ఓకేనా? డైహాలోజన్స్ సైక్లిక్ ఆల్రెడీ ఒక రింగ్ ఉంది, ఇంకో రింగ్ వస్తుంది అంటే బైసైక్లిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి రా. ఓకేనా? సో ఇలాంటి ఇక్కడ చూడండి 1 2 3 1 3 3 మెంబర్ రింగ్ 2 ఫామ్ అవుతాయి, బైసైక్లిక్ కాంపౌండ్. ఓకేనా? ఇయర్ 1
2 3 4 5 6. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక రింగ్ ఉందిరా. ఈ CH2 వచ్చి ఈ CH2కి యాడ్ అవ్వాలి. ఈ CH2 లోపల రాసుకున్నాను నేను కన్వీనియంట్ కోసము. CH2 ఈ CH2 కూడా నేను లోపల రాసుకుంటున్నారా కన్వీనియంట్ కోసము. CH2 వీళ్ళిద్దరు ఏమవుతారు జాయింట్. కాబట్టి ఏం ఫామ్ అని బైసైక్లిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే. సో ఇది రియాక్షన్ విత్ సోడియం రా. మనకి రియాక్షన్ విత్ సోడియం అంటే ఉడ్జ్ రియాక్షన్. సో ఉడ్జ్ రియాక్షన్ డిఫరెంట్ టైప్స్ నేర్చుకున్నారా. సింపుల్, ఇంటర్మాలిక్యులర్ ఉడ్జ్ రియాక్షన్ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో మళ్ళీ 2 టైప్స్, సింపుల్, మిక్స్డ్. సింపుల్ అంటే ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. మిక్స్డ్ అంటే 2 ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 3 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్ ఉడ్జ్ రియాక్షన్ 2 హాలోజన్స్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాము. దాంట్లో ఒక మనకి ఏమొస్తుంది 1 2 పొజిషన్ ఉంటే ఆల్కీన్, రిమైనింగ్ 1 3 1 4 1 5 1 6 ఉంటే సైక్లో ఆల్కేన్స్ వస్తాయి. ఓకేనా. ఇది మనకి ఉడ్జ్ రియాక్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ మెగ్నీషియం. సో అంటే రియాక్షన్ విత్ మెగ్నీషియం అంటే మనకి ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్. రియాక్షన్ విత్ మెగ్నీషియం. సో ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్షన్ విత్ మెగ్నీషియం మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అవుతుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపరేషన్. చూడండి ఆల్కైల్ హ్యాలైడ్ని మెగ్నీషియం మెటల్తో రియాక్షన్ చేస్తుందా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తీసుకుంటే మనకి RMgX. దిస్ ఈజ్ కాల్డ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్. సార్ ఎలా ఫామ్ అయింది సార్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే సేమ్ మన సోడియం తీసుకున్నది. మెగ్నీషియం మెటల్స్ ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటేరా Mg+2 లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్. Here alkyl halide this break to R plus X minus. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ R ప్లస్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుందిరా. ఓకేనా. R ప్లస్ అనేది ఏం చేస్తుంది ఎలక్ట్రాన్ తీసుకొని ఎలా కన్వర్ట్ అవుతుందంటే R మైనస్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి ఈ R ప్లస్ అనేది ఆ 2 ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే న్యూట్రల్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు మనకి సో ఈ 2 ఎలక్ట్రాన్ తీసుకుని ఎలా కన్వర్ట్ అవుతుందంటే R మైనస్. ఇప్పుడు చూడండి మెగ్నీషియం దగ్గర +2 ఛార్జ్ ఉందిరా. ఒక సైడ్ R మైనస్, ఇంకో సైడ్ ఎవరు X మైనస్ ఉంది. ఇక్కడ ఈ 2 జాయింట్ అయితే మనకి ఎవరు ఫామ్ అవుతారు ఇలా వస్తుంది. సో ఇది మెకానిజంలో మనకి సో ఇది విధంగా గ్రిగ్నార్డ్ రియేజెంట్ మనకి తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎనీ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇంపార్టెంట్ అమ్మ. ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అయినా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ తీసుకున్నారా. ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అయినా మనం చూడ హైడ్రాలసిస్ చేసిన, హైడ్రోజన్తో వాటర్తో రియాక్షన్ చేసిన, అమోనియాతో రియాక్షన్ చేసిన, ఆల్కహాల్తో రియాక్షన్ చేసిన, నెక్స్ట్ మనం కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్షన్ చేసిన ఏం జరుగుతుందంటే మనకి అదేవిధంగా ఆల్కైన్తో రియాక్షన్ చేసిన ఎవరమ్మా ఆల్కైన్ రియాక్షన్ చేసిన ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్ ఏమవుతుందంటే మీథేన్గా మారిపోతున్నారు. ఎందుకని ఇక్కడ చూడండి CH3 మైనస్ వాటర్లో H+ ఉంటుంది. H+ వచ్చి దీనికి యాడ్ అవుతుంది. CH3 కన్వర్ట్ అంటే మీకు ఏమొస్తుందంటే ఆల్కేన్ వస్తుందిరా. ఎవరు వస్తారు ఆల్కేన్. ఆల్కైల్ గ్రూప్ కన్వర్ట్ ఆల్కైన్. ఆల్కైల్ గ్రూప్ కన్వర్ట్ ఆల్కేన్. మిథైల్ గ్రూప్ కన్వర్ట్ మీథేన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకున్నారనుకుంటారా ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ని హైడ్రాలసిస్ చేస్తే ఎవరు ఫామ్ అవుతారు. ఫినైల్ అంటే ఎవరు C6H5 రా. C6H5 MgBr కన్వర్ట్ బెంజీన్గా మారిపోతుంది. ఎవరు బెంజీన్. వస్తారమ్మా బెంజీన్. సో ఇవి మనకి రియాక్షన్ విత్ మెగ్నీషియం మీద మనకు ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకున్నా, హైడ్రాలసిస్ చేసినా, అమోనియాతో రియాక్షన్ చేసిన, ఇథైల్ ఆల్కహాల్, ఎసిడిక్ యాసిడ్, ఆల్కేన్తో రియాక్షన్ సింపుల్గా ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఏమవుతుందంటే ఆల్కేన్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అవుతుంది ఆల్కేన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇవి మనకి ఓవరాల్గా ఏంటమ్మా ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాలో ఆల్కేన్స్. సో హ్యాలో ఆల్కేన్స్ కంప్లీట్ అయిందిరా. నెక్స్ట్ హ్యాలో ఎరీన్స్ అమ్మ. ఇక్కడ ఇప్పటి వరకు మనం 2-3 క్లాసెస్లో చెప్పుకున్న క్వశ్చన్స్ రాద్దాము. కొన్ని కన్వర్షన్స్లో మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ
పిఎస్ఆర్ స్పెషల్ అని పెట్టుకోండి. మీథేన్ తీసుకున్నారు. మీథేన్ని క్లోరినేషన్ చేశాను ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఏ అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఏని సోడియం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తీసుకున్నారా. బి అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. బిని బ్రోమినేషన్ చేశారా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సి అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. సిని ఆల్కహాలిక్ కేఓహెచ్తో రియాక్షన్ చేశారా. డి అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఓకేనా. డిని అగైన్ బ్రోమినేషన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ CCl4 రియాక్షన్ చేశారా. ఈ అనే ప్రోడక్ట్ వచ్చింది. ఈని రెడ్ హార్డ్ కాపర్ ట్యూబ్ మీద పాస్ చేసాంరా. ఈ అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఈని ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్తో రియాక్షన్ చేశాను. ఎఫ్ ఫామ్ అయింది. ఎఫ్ ఫామ్ అయింది. ఎఫ్ని అగైన్ బ్రోమినేషన్ చేశాను ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. జీ ఫామ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఎక్వస్ కేఓహెచ్తో రియాక్షన్ చేశాను. హెచ్ ఫామ్ అయింది. ఓకేనా. ఇది చూద్దాం ఒకసారి ఏమేమి వస్తుంది మనం నేర్చుకునే నన్ను చూడండి. మీథేన్ రియాక్ట్ విత్ దాన్ని ఏమంటారు క్లోరినేషన్ రియాక్షన్ రా. సో మీథేన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫామ్ మిథైల్ క్లోరైడ్ రా. సో ఇక్కడ మీకు ఎవరు వస్తారు. CH3Cl. మిథైల్ క్లోరైడ్ని ఉడ్జ్ రియాక్షన్ రా. ఒక ఆల్కైల్ ఒకటే ఉంది కాబట్టి ఏంటి సింపుల్ ఉడ్జ్ రియాక్షన్. ఆల్కైల్ గ్రూప్ డబుల్ అవుతుందిరా. CH3 సింగిల్ బాండ్ ఈథేన్ ఫామ్ అవుతుందిరా. అగైన్ ఈథేన్ బ్రోమినేషన్ చేస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారు. ఇథైల్ బ్రోమైడ్ ఫామ్ అవుతుందేమో. C2H5. దీని నుంచి ఆల్కహాలిక్ KOH రా. ఆల్కహాలిక్ KOH అంటే E2 రియాక్షన్ జరుగుతుందిరా. సో ఇక్కడ ఆల్ఫా కార్బను బీటా కార్బను హైడ్రోజన్ బ్రోమిన్ లాస్ అయ్యి మీకు ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఎవరు ఫామ్ అవుతారు. ఆల్కీన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్కీన్ ఫామ్ అయిందా. ఈ ఆల్కీన్ ఇక్కడ చూడమ్మా ఏం చేసామంటే అగైన్ బ్రోమినేషన్ చేసాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CCl4 తోటి. చూడండి రెండు పై బాండ్ బ్రేక్ అవుతుందిరా. CH2Br సింగిల్ బాండ్ CH2Br వస్తుందమ్మా. దీన్ని ఇప్పుడు ఏం చేసామంటే ఆల్కహాలిక్ KOH ఫాలోడ్ బై సోడామైడ్. 2 స్టెప్స్. 2 డిహైడ్రో ఇది డిహైడ్రో హాలోజినేషన్ రా. దిస్ ఇస్ ఆల్సో డిహైడ్రో హాలోజినేషన్. సో ఇక్కడ Br H లాస్ అయ్యి సింగిల్ బాండ్ కన్వర్ట్ టు డబుల్ బాండ్. ఇయర్ Br H రా సింగిల్ బాండ్ కన్వర్ట్ డిహైడ్రో హాలోజన్ 2 టైమ్స్ జరుగుతుందిరా. అప్పుడు ఎవరు వస్తారంటే ఎసిటిలీన్ ఫామ్ అవుతున్నారు. ఎవరు ఫామ్ అవుతారు. ఎసిటిలీన్. సో దీన్ని మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్తో రియాక్షన్ చేసాంరా. ఇప్పుడే చెప్పుకున్నాం ఏ గిగ్నాట్ రియాక్షన్ అయినా ఆల్కైన్తో ఇది ఆల్కైనే కదా. ఆల్కైన్తో రియాక్షన్ చేస్తే ఆల్కైల్ గ్రూప్ కన్వర్ట్ టు ఆల్కైన్. సో మిథైల్ గ్రూప్ కన్వర్ట్ టు మిథేన్ ఫామ్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ దీన్ని బ్రోమినేషన్ చేసే ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ CH3Cl. దీన్ని యాక్వస్ KOHతో రియాక్షన్ చేసాంరా. మిథైల్ ఎవరు ఫామ్ అవుతారు. మిథనాల్. ఈ విధంగా మనకి కన్వర్షన్స్ నేర్చుకుంటేనమ్మా మనకి ఆర్గానిక్ మీద గ్రిప్ వస్తుందిరా. ఏ రియేజెంట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది. ఓకేనా. సో ఇవి మనకి హాలో ఆల్కేన్స్ కంప్లీట్ అయిందిరా. సో నెక్స్ట్ సెక్షన్ హాలో ఎరైన్స్ రా. ఓకేనా. ఓకే. బాయ్ మై ఎవరీవన్.